హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మరత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా నిఖిల్ కావాలి గురించి ఒక సెన్సేషన్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే నిఖిల్ వచ్చేసి కావ్యతో ఉన్న రిలేషన్షిప్ గురించి ఈ మధ్య ఎక్కువ గుర్తుకొస్తుందని చెప్పి తను మళ్ళీ కావ్యాన్ని కలవటానికి ట్రై చేస్తున్నాడని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. అంటే ఇది వచ్చేసి నిఖిల్ కావ్య ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు కలవాలని చెప్పి చాలామంది వెయిట్ చేసి ఇంకా అసలు వాళ్ళు కలవరు, ప్రొఫెషనల్గా కలవచ్చేమో కానీ పర్సనల్గా అయితే ఇంకా కలిసే ఛాన్స్ లేదు అని చెప్పి అందరు హోప్స్ వదులుకున్నారు. బట్ నిఖిల్ కావ్యాలని తీసుకుంటే వాళ్ళు బ్రేకప్ అయిపోయి ఇప్పటికి 1 ఇయర్ దాటుతున్నా కూడా ఎవరితోనూ రిలేషన్షిప్లో లేరు. ఎవరితో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు మూవ్ అవుతున్నట్లు మనకి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో గమనించలో, బయట ఎక్కడ గమనించలో. అంటే ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఒకరినొకరు మర్చిపోలేకపోతున్నారని చెప్పి. అంటే నిఖిలే కావచ్చు, కావ్య కావచ్చు, వాళ్ళిద్దరు 6 ఇయర్ రిలేషన్షిప్పు. ఆ రిలేషన్షిప్లో వాళ్ళ మధ్య ఉన్న బాండింగు వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో అందుకే ఇంకొకరిని వాళ్ళ లైఫ్లోకి రానివ్వట్లేదని చెప్పి మనకి ఇక్కడే అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళిద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు, ఎవరి కెరీర్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో ఫస్ట్లోనే కావ్య చెప్పింది, ఒకవేళ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తన లైఫ్లోకి రారు అని చెప్పి నేనైతే అనుకోను. అంటే వాళ్ళు ఇష్టపడనని చెప్పుకొని నేను చెప్పలేదని చెప్పింది. అంటే మేబీ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉందేమో. ఒకళ్ళు ఫస్ట్ ఫర్దర్ స్టెప్ వేస్తే ఇంకొకళ్ళు అట్లా ఇద్దరు కలిసే ఛాన్స్ ఉందేమో చూద్దాం. సో ఇప్పుడు కావ్య గురించి మనకు తెలిసిందే, బిగ్ బాస్ సీజన్ 10లో రాకపోతుంది. తను ఈసారి అయితే తను వస్తే తనకి సపోర్ట్ ఎక్కువగానే ఉంటుంది. మేబీ నిఖిల్ కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి బయట వస్తున్న రూమర్ ప్రకారం నిఖిల్ కలవటానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి మేబీ కలిసిన తర్వాత బిగ్ బాస్లోకి వెళ్తుందని చూద్దాం. సో ఇదంతా పక్కన పెడితే మనకి నిఖిల్ కావ్యాలు వచ్చేసి ఇప్పుడు కావ్య వచ్చేసి ఆట ప్రోగ్రామ్ చేస్తుంది. ఇంకా 2 ప్రోగ్రామ్స్ తను సైన్ చేసిందట. ఆ ప్రోగ్రామ్స్ ఏంటనేది తను త్వరలో రివీల్ చేస్తుంది. ప్లస్ ఇప్పుడు నిఖిల్ అయితే స్టార్మా పరివార్కి వచ్చాడు రీసెంట్గా. దానిలో తను చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ మనకు తెలిసిందే తను ఇప్పుడు విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు. ఇంకా తర్వాత కొన్ని సిరీస్ కూడా రాబోతున్నాయట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.